సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. Many things which were already happened and things that are happening and the things that are coming, all these things are written in this book. చాలా సంగతులు ఈ గ్రంథంలో రాయబడి ఉన్నవి. అది వరకే జరిగిపోయిన సంగతులు, ఇప్పుడు జరుగుతున్న సంగతులు, అదే రీతిగా రాబోయే సంగతులను గూర్చి రాయబడి ఉన్నది. Now our prayers must be as a preparation for what is coming. మరి ఈ సమయంలో రాబోయే సంగతులను గూర్చిన సిద్ధపాటును గూర్చిన ప్రార్థనలు మనం చేయాలి. Many people don't know what is going to happen after. చాలా మందికి తరువాత ఏం సంభవిస్తుంది అనే సంగతి గ్రహించుకోరు, తెలియదు. But we have to read mainly the Revelation. అయితే మనము ఎక్కువగా ఈ ప్రకటన గ్రంథమును చదవాలి. Many people don't read Revelation. చాలా మంది ప్రకటన గ్రంథమును చదవరు. But what here says, blessed are they that meditate this book. మరి ఇక్కడైతే ఈ రీతిగా రాయబడి ఉన్నది, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు అని ఇక్కడ రాయబడ్డారు. And also those that hear these things. ఈ సంగతులన్నీ వినువారు కూడా ధన్యులు అని ఇక్కడ చెప్పబడింది. How can others hear when you don't open your mouth? మీరు మీ నోటిని తెరవకపోతే ఇతరులు ఎలాగా విషయాలు వినగలుగుతారు? When you read this last book, ఈ చివరి గ్రంథమును మీరు చదివినప్పుడు you will be blessed. మీరు ధన్యులుగా ఉంటారు, ఆశీర్వదింపబడతారు. Because you are bringing blessing upon they that hear. ఎందుకంటే వింటున్న వారి పైనకు మీరు ఆశీర్వాదాలను తీసుకొస్తారు గనక. Find out to how many people you have told about these things. మరి ఈ సంగతులను గూర్చి ఎంతమందికి మీరు చెప్పి ఉన్నారు? These are important things. ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు, Things that are going to come. జరగబోయే విషయాలు, జరగబోయే సంగతులు, ఇవన్నీ Valuable things. ఎంతో విలువైన విషయాలు. So every Christian must read. కనుక ప్రతి క్రైస్తవుడివి చదవాలి. Let us turn to 2 Thessalonica. 2 తెస్సలోనిక చూద్దాము. 2nd chapter 2వ అధ్యాయము and 2nd verse. 2వ వచనము. That ye be not soon shaken in mind or be troubled, neither by spirit nor by word nor by letter from us, as the day of Christ is at hand. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెననియు బెదరకుండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకొంచున్నాను. In the days to come, many things are going to happen. రాబోయే దినాల్లో ఎన్నో సంభవించబోతున్నవి. And should not be troubled. అయితే మనం కలవరపడకూడదు. But you have already read this things which are in book of Revelation. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న సంగతులను మీరు ఇదివరకే చదివి ఉన్నారు గనక, And things about the last days. అంత్య దినములను గూర్చిన సంగతులను చదివి ఉన్నారు గనక You will not be troubled. మీరు కలవరపడకూడదు, You will not be afraid. మీరు భయపడకూడదు. Let us also turn to the book of Nahum. నహూము గ్రంథము చూద్దాము. 1st chapter మొదటి అధ్యాయము and verse 11. 11వ వచనము. There is one come out of thee that imagineth evil against the Lord, a wicked counselor. నీనెవే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరియున్నాడు. A man is coming out, and that is Antichrist. Antichrist is coming. మరి యెహోవాకు విరోధంగా బోధించే ఒక అతను అనగా క్రీస్తు విరోధి బయలుదేరియున్నాడు. That's why he is called Antichrist. అందు నిమిత్తమే క్రీస్తు విరోధి అని పేరుతో పిలువబడతాడు. He is against the Lord. అతడు క్రీస్తుకు విరోధి లేదా దేవునికి విరోధి. He is coming. అతడు బయలుదేరి ఉన్నాడు. He is already at the door. అది వరకే తలుపు యొద్దనే ఉన్నాడు. Yeah, we must know అయితే ఆ విషయం మనం గ్రహించాలి. about him and what he does. క్రీస్తు విరోధిని గురించి అతను చేయబోయేది ఏంటి అనేది మనం గ్రహించాలి. If you don't know, నీకు తెలియకపోతే, you do not know what to do. అప్పుడు ఏం చెయ్యాలి అనే విషయం నీకు అర్థం కాదు. Not only in this book, we also read in the book of Daniel. దానియేలు గ్రంథంలో కూడా మీరు ఆ సంగతులు చూడవచ్చు. Many things which are in book of Revelation we can find in Daniel. ప్రకటన గ్రంథంలో రాయబడిన ఎన్నో సంగతులు దానియేలు గ్రంథంలో రాయబడడం కూడా మీరు చూస్తారు. Now let us read in Daniel. మనము దానియేలు గ్రంథంలో ఒకసారి ఆ విషయాలు చూద్దాము. 11వ అధ్యాయము దానియేలు 11.
And verse 32. 32వ వచనము. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరచుకొనును. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుసేదరు. He is a wicked person. అతడు దుష్టుడిగా ఉన్న వ్యక్తిగా ఉంటాడు. He knows who are breaking the covenant, నిబంధనను అతిక్రమించు వారిని, who are spiritually weak, ఎవరైతే ఆత్మీయంగా బలహీనంగా ఉంటారో వారిని, who are deceiving others, ఇతరులను మోసపరిచేవారు, those who are hiding sin ఎవరైతే పాపమును దాచిపెడతారో వారిని, and pretending that they are believers. వారు విశ్వాసులే అన్నట్టుగా నటించే వారిని. So he knows అతడు వీరందరినీ ఎరిగి ఉంటాడు. క్రీస్తు విరోధి who is weak, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని ఎరుగు, pretending, ఎవరు నటిస్తున్నారో he takes hold of them. వారినందరినీ క్రీస్తు విరోధి పట్టుకుంటాడు. He will deceive them. వారిని మోసగిస్తాడు. Already they are breaking the covenant. ఎందుకంటే వారు అది వరకే నిబంధనను అతిక్రమించి ఉన్నారు కనుక It is very easy for him to deceive them. అలాంటి వారిని మోసగించడం అనేది ఆ క్రీస్తు విరోధికి ఎంతో సులభతరం. So we are going to see the government of Antichrist. మనం క్రీస్తు విరోధి ఏలుబడి చేసే ప్రభుత్వంని చూడబోతున్నాము. And also we are going to see the cashless society. అదే రీతిగా ఈ ద్రవ్యంతో నిమిత్తం కానటువంటి సమాజంను చూడబోతున్నాము. There will not be any value for the అలాంటి currency. సమయాల్లో ఈ డబ్బులకు ఎలాంటి విలువ ఉండదు. That's why you must meditate these things. అందు నిమిత్తమే మీరు ఈ సంగతులన్నిటినీ ధ్యానించుకోవాలి. If you speak to others about these things, ఇతరులతో మీరు ఈ సంగతులను గురించి మాట్లాడినప్పుడు you are making them also to get ready. వారిని కూడా మీరు సిద్ధపరిచిన వారవుతారు. Yeah, they will get blessing. వారు ఆశీర్వదింపబడిన వారుగా ఉంటారు. We have to teach the children also. మనం పిల్లలకు కూడా ఈ సంగతులను బోధించాలి. Many people, they don't tell these things to the children. చాలా మంది వారి పిల్లలకు ఈ సంగతులు ఏవి చెప్పరు. It is very important that children must know, అయితే పిల్లలు ఈ విషయాలు తెలుసుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యము. because you will be gone, and who will teach your children? మరి అలాంటప్పుడు మీరు వెళ్ళిపోయారే అనుకోండి, మీ తర్వాత ఎవరు మీ పిల్లలకి ఈ విషయాలు బోధిస్తారు? Even from the childhood, they must know these things. కాబట్టి చిన్ననాటి నుండే ఈ పిల్లలకు ఈ సంగతులన్నీ మీరు చెప్పాలి. About the government of Antichrist, క్రీస్తు విరోధి ప్రభుత్వమును గురించి చెప్పాలి. and about the last days, అంత్య దినములను గురించి చెప్పాలి. and about the cashless society. అదే రీతిగా డబ్బులు లేని సమాజం ఎలాగ ఉండబోతుంది? 13th chapter of Revelation ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము and verse 11. 11వ వచనము. I beheld another beast coming up out of the earth, and he had 2 horns like lamb, and he spake as dragon. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని, గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను, అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. And he exerciseth all power of the first beast, and he causeth the earth and them which dwell therein, and worship the first beast, whose deadly wound was healed. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీయు దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకును భూమియు దానిలో నివసించు వారును నమస్కారం చేయనట్లు అది బలవంతం చేయుచున్నది. 16th verse. 16వ వచనం. And he causeth all, both small and great, rich and poor, free and bond, to receive a mark on their right hand or on their foreheads. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును He will బలవంతం చేస్తాడు. force the people to take mark ఆ ముద్ర వేయించుకోవడానికి ప్రజలను బలవంతం చేస్తాడు. on their foreheads వారి నొసట మీద or on their right hand. లేదంటే వారి కుడి చేతి మీద ముద్ర వేయించుకోవాలని. Only those who take this mark, ఎవరైతే ఈ ముద్ర వేయించుకుంటారో వారు మాత్రమే they are eligible to buy or sell. వారు క్రయ విక్రయములు Yeah. అనగా అమ్మడము కొనడం అనేది చెయ్యగలుగుతారు. But if your child is crying for milk, ఒకవేళ మీ చంటి బిడ్డ పాల కొరకు ఏడ్చినట్టయితే you cannot go and buy. మీరు వెళ్ళి పాలు కొనలేరు.
If she cries louder and louder, ఒకవేళ ఆ చంటి బిడ్డ మరి బిగ్గరగా ఏడ్చిన your heart is molded. మీ హృదయం కరిగిపోతుంది. And suddenly you will go and take the mark and buy. అలాంటప్పుడు వెళ్ళి ముద్ర వేయించుకొని మీరు కొనేస్తారు. If you don't tell your children, మీరు మీ పిల్లలకు చెప్పకపోతే, if such atmosphere comes, అలాంటి పరిస్థితి వచ్చేసింది అనుకోండి, you should not open your mouth. అప్పుడు మీ నోరుని మీరు తెరవలేరు. Jesus will help us. యేసుక్రీస్తు మనకు సహాయం చేస్తారు. He can make the stones like bread. ఆయన రాళ్లను రొట్టెల వలె చేయగలడు. He fed the children of Israel. ఇశ్రాయేలు ప్రజలను పోషించిన వాడు. You must be very careful. That's how you must tell. ఆ రీతిగా నువ్వు నీ బిడ్డలకు ముందుగానే చెప్పాలి. Even if you die, don't worry. నీవు చనిపోయినా కూడా దాని విషయమై చింతించావు. Even if they come and kill us, ఒకవేళ వారు వచ్చి మనల్ని చంపివేసినా కూడా you need not cry. నీవు బాధపడవలసిన ఏడవలసిన అవసరం You లేదు. must say, thank you, Lord. నీవు కృతజ్ఞతలు ప్రభువా అని చెప్పగలగాలి. Before them, you must raise the name of Jesus. అలాంటి వారి ముందు నువ్వు యేసు నామమును ఎత్తగలగాలి. Victory to the name of Jesus. యేసు నామమునకే జయము అని. If you don't tell your children, నీవు నీ పిల్లలకు అలాగా చెప్పకపోతే they will be afraid. వారు భయపడతారు. They don't know what to do. వారికి ఏం చేయాలో తోచదు. In the government of Antichrist, క్రీస్తు విరోధి ప్రభుత్వంలో you cannot open your mouth as you please. నీ ఇష్టానుసారంగా నువ్వు అప్పుడు నోరు తెరవడానికి ఉండదు. Many people, they take the mark. చాలా మంది ముద్ర వేయించేసుకుంటారు. And neighbors also will tell you. పొరుగు వారు కూడా నీకు చెప్తారు. You have small children. నీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా. Are you wild parents? You don't have any pity on your children. ఎంత క్రూరమైన తల్లిదండ్రులు, మీ పిల్లల పైన మీకు ఎలాంటి జాలి దయ లేదు అంటారు. That's how your neighbors will encourage you to take the mark. ఆ రీతిగా నీ పొరుగు వారందరూ కూడా ముద్ర వేయించుకోవడానికి నిన్ను ప్రోత్సహిస్తారు. For that purpose, this is the time to prepare many people. అందు నిమిత్తమే ఇదే సమయము నువ్వు సిద్ధపడి ఇతరులను ఎంతో మందిని సిద్ధపరచడానికి. How many people you are preparing? మరి ఎంత మంది నువ్వు సిద్ధపరుస్తున్నావు? How many people you are teaching the word of God from the revelation? ఈ ప్రకటన గ్రంథము నుంచి ఎంత మందికి నువ్వు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నావు? About Antichrist. క్రీస్తు విరోధిని గురించి బోధిస్తున్నావు. About the things that will happen. రాబోయే సంగతులు లేదా జరగబోయే సంగతులను గురించి ఎంత మందికి బోధిస్తున్నావు? 17th verse. 17వ వచనము. And that no man may buy or sell save that had mark or the name of the beast or the number of his name. ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండా చేస్తారు. You cannot buy biscuits. అలాంటప్పుడు కనీసం బిస్కెట్స్ మీరు కొనలేదు. You cannot buy jalebi. మీరు జిలేబీ కొనలేరు. You will be suffering. ఎంతగానో ఇబ్బంది పడవలసి వస్తుంది. Even with hunger. ఆకలితో మీరు అలమటించాలి. These things you must know. ఈ సంగతులన్నీ మీరు తెలుసుకోవాలి. Afterwards you will be troubled. ఎందుకంటే ఆ తర్వాత మీరు ఎంతో కలవరపడతారు. You will think, "Ayyo, I don't know anything." అయ్యో నాకు ఇవేవి తెలియదు కదా అని But కలవరపడతారు. everything is written in the Bible. కానీ వాక్యంలో ఇవన్నీ కూడా ముందుగానే రాయబడి But ఉన్నవి. you are not careful to read these things in the Bible. కానీ నీవే ఈ సంగతులను చదవడానికి జాగ్రత్త పడట్లేదు. What number you must take? ఏ సంఖ్యను నువ్వు తీసుకోవాలి? 18th verse. 18వ వచనము. That number is 666. ఆ సంఖ్య 666. Suddenly you are made forced to take that mark. అకస్మాత్తుగా నీవు ఆ ముద్రను వేయించుకోవడానికి బలవంతం చేయబడతావు. Sometimes that number will not be like 666. అది కొన్ని మార్లు నీకు స్పష్టంగా కనబడే 666 అన్నట్టుగానే ఉండదు. But you must ask the Lord to give you wisdom. నీవు దేవుణ్ణి అడగాలి వివేచనని ఇవ్వమని, జ్ఞానం ఇవ్వమని. We have to decode. మనము దాన్ని డీకోడ్ చేసుకోవాల్సి వస్తుంది. You don't know that. అది స్పష్టంగా ఏంటి అనేది మనకు ఒక్కోసారి అర్థం కాదు. But if you ask the Lord, కానీ నీవు దేవుణ్ణి అడిగితే He will give you wisdom. ఆయన నీకు జ్ఞానం ఇస్తాడు. How to decode that number. ఏ రీతిగా ఆ సంఖ్యను చక్కగా గుర్తుపట్టాలి. I am the wisdom, He said. మన యేసుక్రీస్తు నేనే జ్ఞానమును అని చెప్పి ఉన్నాడు. If you do not follow Jesus నీవు యేసును వెంబడించకపోతే closely,
అన్యోన్యంగా ఆయనను వెంబడించకపోతే, you do not know, he will not tell you. ఆయన నీకు చెప్పలేడు, నీకు అర్థం కాదు ఆ సంగతి. First of all, you must love the Lord. అందు నిమిత్తమే మొట్టమొదటిగా నువ్వు దేవుని ప్రేమించాలి. You must love the Lord with all your heart, నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి, with all your soul, నీ పూర్ణ ఆత్మతో with all ప్రేమించాలి, your strength, నీ పూర్ణ బలముతో ప్రేమించాలి, with all your knowledge. నీ పూర్ణ జ్ఞానముతో ప్రేమించాలి. You have to love the Lord with all your personality. నీ వ్యక్తిత్వం అంతటితో ఆయనను ప్రేమించాలి. You should not have love for others. ఇతరుల ఎడల నీకు ప్రేమ ఉండకూడదు. You can have the spiritual love, ఆత్మీయ సంబంధమైన ప్రేమ ఉండవచ్చు గాని, but this unnecessarily cinema love you should not have. అనవసరమైన ఏ సినిమాలో చూయించేటువంటి ప్రేమ రీతిగా నువ్వు కలిగి ఉండొద్దు. That love is the spirit of lust. ఆ ప్రేమ కేవలం శరీరేచ్ఛకు సంబంధించినది. You must get away from that love. నీ వాటి ప్రేమ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. If you have such love towards anyone, ఏ వ్యక్తి ఎడలైనా ఒకవేళ నీకు అలాంటి ప్రేమ ఉన్నట్టయితే, if you love any other person than Jesus, యేసు కంటే అధికంగా నువ్వు ఏ వ్యక్తినైనా ప్రేమిస్తున్నట్టయితే, you will be deceived. నీవు సాతాను చేత మోసగించబడతావు. You don't know how you are being deceived. ఏ రీతిగా నువ్వు మోసగించబడ్డావన్న సంగతి నీకు తెలీదు. Then you will be perturbed. అప్పుడు నీవు కలవరపడిపోతావు. You don't know what you are doing. ఏం చేస్తున్నావు అనే సంగతి నీకు తెలీదు. You will be deceived by the devil. నీవు సాతాను ద్వారా మోసగించబడతావు. If you love others more than me, ఎవరినైనా నాకంటే ఎక్కువగా మీరు ప్రేమించినట్టయితే, your father, నీ తండ్రినైనా, your mother, నీ తల్లిని, your sister, నీ సహోదరిని, and your little brother, లేదా నీ సహోదరుణ్ణి, or your lands, లేదా నీ భూములను, your house, నీ ఇంటిని, you cannot follow me. అలాంటప్పుడు నువ్వు నన్ను వెంబడించలేవు. You must become a disciple. నీవు శిష్యుడుగా మారాలి. A disciple means you must leave everything. శిష్యుడు అనగా సమస్తమును విడిచిపెట్టేవాడు. You should not have love towards anyone. నీవు ఎవరి ఎడల కూడా ప్రేమ కలిగి ఉండకూడదు. Yeah, you can have love, but that must be a spiritual love. ప్రేమ కలిగి ఉండాలి, కానీ అది కేవలం ఆత్మ సంబంధమైనదే అయి ఉండాలి. If you have this love, the love of lust, నీవు శరీరేచ్ఛ సంబంధమైన ప్రేమను కలిగి ఉన్నట్టయితే, you will be deceived. నీవు You will మోసగించబడతావు. suddenly receive the mark of the beast, నీవు ఖచ్చితంగా ఆ క్రూర మృగం వేసే ముద్రను పొందుకుంటావు. because you will be filled with the foolishness of the antichrist. ఎందుకంటే క్రీస్తు విరోధి ఇచ్చేటువంటి అవివేకంతో నువ్వు నింపబడతావు గనక. Yeah, you must know all these things. ఈ సంగతులన్నీ నువ్వు తెలుసుకోవాలి. The first thing is you should not even love yourself. మొట్టమొదట నువ్వు చేయవలసింది, నిన్ను నీవు కూడా ఎక్కువగా ప్రేమించుకోకూడదు. Only Christ. క్రీస్తును మాత్రమే. You must know whether you are really loving Christ, నీవు నిజముగా క్రీస్తును ప్రేమిస్తున్నావా అనే సంగతి తెలుసుకోవాలి. because he has shed his blood for you. ఎందుకంటే ఆయన నీ కొరకు రక్తం చిందించారు. Because of that only you are now here and you are saved. అందును బట్టి మాత్రమే ఈ సమయంలో నీవు ఇక్కడ ఉన్నావు, రక్షించబడ్డావు. You must know that whether you have saved from your sins. నీవు నీ పాపముల నుండి రక్షించబడ్డావా లేదా అనే సంగతి కూడా ముందు తెలుసుకోవాలి. Yeah, God will tell you if you spend time in the presence of God. దేవుని సన్నిధిలో నువ్వు సమయం గడిపితే ఆయన నీకు చెప్తారు. Many people, they don't have time to spend time in the presence of God. చాలా మందికి దేవుని సన్నిధిలో గడిపే సమయం ఉండదు. You must spend time in the presence of God at least 1 hour in the morning. ఉదయకాలమే కనీసం 1 గంట అయినా దేవుని సన్నిధిలో గడపగలగాలి. Certainly at least 2 hours in the morning. సాధారణంగా ఉదయకాలం అంటే 2 గంటలు గడపాలి. And in the midday also you must spend time. మధ్యాహ్న కాల సమయంలో కూడా నువ్వు దేవునితో గడపాలి. Many people, they don't know how to spend their time in the midday. మరి చాలా మందికి మధ్యాహ్న కాల సమయంలో ఎలా ప్రార్థనలు గడపాలనే సంగతి తెలియదు. And also before you go to bed, అదే రీతిగా నువ్వు పడకలోనికి వెళ్ళక ముందు you must read the word of God. నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యం చదవాలి, And pray also. ప్రార్థించాలి కూడా. You don't have these habits. అయితే నీకు ఈ అలవాట్లు ఏవీ లేవు. Yeah, somehow or other I'll go to heaven, you say. ఏదో రీతిగా నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతానులే అనుకుంటున్నావు. But if you read the word of God, కానీ దేవుని వాక్యాన్ని చదివితే God is exhorting you. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. In detail you must read the word of God. ఎంతో క్షుణ్ణంగా దేవుని వాక్యాన్ని చదవాలి. What will happen in the end times? అంత్య దినాల్లో ఏం జరగబోతుంది? Another scene we see, 11th chapter of Revelation. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో మరొక సంఘటన మనం చూడబోతున్నాము. 3rd verse. 3వ వచనము. And I will give power unto my 2 witnesses
And they shall prophesy 1260 days, clothed in sackcloth. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. How much time they will prophesy? ఎంత సమయము లేదా ఎన్ని దినములు వారు ప్రవచిస్తారు? 42 months. 42 నెలలు. Yeah, if you don't know this, మరి మీకు ఈ సంగతి తెలియకపోతే you will be perturbed. మీరు కలవరపడతారు. Yeah, you will be afraid. అప్పుడు భయపడవలసి వస్తుంది. God sends these witnesses. దేవుడు ఈ ఇద్దరు సాక్షులను పంపిస్తాడు. The same thing is we read in Daniel. ఇదే సంగతిని గూర్చి మనం దానియేలులో కూడా చదవగలుగుతాము. Daniel 12th chapter. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము And verse 5. 5వ వచనము. Then Daniel looked, and behold, there stood over two, the one on the side of the bank of the river, and other on the other side of the bank of the river. 12:5 దానియేలను నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతలి యొడ్డున ఒకడును ఏటి ఇవతలి యొడ్డున ఒకడును నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడు గోనె పట్ట ధరించుకొని ఉన్నాడు. Sackcloth resembles the repentance. గోనె పట్ట ధరించడము అనేది పశ్చాత్తాపానికి సూచనగా ఉంటుంది. We also know the message of the witnesses is the repentance. ఆ ఇద్దరు సాక్షులు ఇచ్చుతున్నటువంటి సందేశము పశ్చాత్తాపడమని అర్థం వస్తుంది. Many churches there is no word of repentance. అయితే చాలా సంఘాల్లో పశ్చాత్తాపమును గూర్చిన వాక్యే ఉండదు. They don't confess their sins. వారు తమ పాపములను ఒప్పుకోరు. Many people preach, but they don't preach about repentance. చాలా మంది బోధిస్తూ ఉంటారు, కానీ పశ్చాత్తాపాన్ని గూర్చి మాత్రం బోధించరు. They don't know what is repentance. పశ్చాత్తాపం అనగా ఏంటో కూడా వారికి తెలియదు. That's how many people are deceived. ఆ రీతిగా ఎంతో మంది మోసగించబడతారు. This antichrist, he flatters people. ఈ క్రీస్తు విరోధి మనుషులను ఇచ్చకపు మాటల చేత వశపరుచుకుంటాడు. There are many followers to this antichrist. ఈ క్రీస్తు విరోధికి ఎంతో మంది వెంబడించేవారు ఉంటారు. Those who flatter others. ఇతరులను వశపరుచుకునేవారు. They flatter and deceive the people. వారు మనుషులను పొగిడి మోసగిస్తూ ఉంటారు. Many churches, చాలా సంఘాలు people are being deceived. ఎంతో మంది మోసగించే ప్రజల చేత ఉంటారు. You must be very careful. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. They think we are also Christians. మేము కూడా క్రైస్తవులమే అని తలస్తారు. They are not afraid of taking the mark of the beast. అయితే మృగము యొక్క ముద్రను వేయించుకుంటామేమో అన్న భయం వారిలో ఎంత మాత్రం ఉండదు. That is why there is no value for repentance there. అందు నిమిత్తమే అక్కడ పశ్చాత్తాపం అంటే విలువనే ఉండదు. Do you know who are these two witnesses? ఈ ఇద్దరు సాక్షులు, One is Moses ఒకరు మోషే, and another is Elijah. మరొకరు ఏలియా. And Moses called down the plagues in Egypt. మోషే ఐగుప్తులో ఉండగా తెగుళ్ళన్నిటినీ కూడా ఆజ్ఞాపించాడు లేదా తీసుకొచ్చాడు. He brought down the plagues. తెగుళ్ళను తీసుకొని వచ్చాడు మోషే. And Elijah, ఏలియాను చూసినట్టయితే he shut down the heavens for 3.5 years. అతడు 3.5 సంవత్సరములు ఆకాశములను మూసి ఉంచినటువంటి రీతిగా చూస్తున్నాం. These witnesses, they came at the same time. ఈ ఇద్దరు సాక్షులు ఒకే సమయంలో వస్తారు. One this side of the river and another that side of the river. ఒకరు ఏటికి ఇవతలి వైపున, మరొకరు ఏటికి అవతలి వైపున ఉన్నారు. These are two olive trees. ఈ ఇద్దరు 2 ఒలీవ మొక్కల వలె. That's what we see in the 14th verse. అదే విషయాన్ని మనం 14వ వచనంలో చదువుతాము. These are two olive trees. 4th verse. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో, వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములనై ఉన్నారు. And the 2 candlesticks. 2 దీపస్తంభములుగా వీరుంటారు. They are olive trees and also candlesticks. వారు ఒలీవ చెట్ల వలె అదే రీతిగా దీపస్తంభములై ఉన్నారు. Stand before the God of the earth. భూలోకమునకు ప్రభువయ్యున్న వాని ఎదుట నిలవబడ్డవారు. And they have power also. అదే రీతిగా వారికి అధికారం ఉన్నది. 6th verse. 6వ వచనము, These have power to shut the heaven, that it rain not in the days of their prophecy, and have power over the waters to turn them to blood, and to smite the earth with all plagues
as often as they will. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. And verse 7. 7వ వచనము. When they shall have finished their testimony, the beast that ascended out of the bottomless pit shall make the war against them and shall overcome them and kill them. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. Such power is there to the beast. అంత శక్తి ఈ క్రూర మృగము You must కలిగి know the power of the demons. ఆ దురాత్మలకు ఉన్నటువంటి శక్తి ఎంతనో మనం తెలుసుకోవాలి. If you don't know, నీవు తెలుసుకోకపోతే you will be alarmed. నీవు ఎంతో కలవరపడతావు. What is this? All these things happening. ఏంటి ఈ సంగతులన్నీ ఇలా సంభవిస్తున్నాయి? Such powerful two witnesses. ఇంత గొప్ప సాక్షులు. What happened now? మరి వాళ్ళ సంగతి ఏమైపోయింది? They are killed. వారు చంపబడ్డారు. Next, the people of the earth shall make merry and send gifts one to another. ఉత్సహించుచు కనికొకడు కట్నములు పంపుకొందురు. Because they are killed. వారు చంపబడినందున వారికి సంతోషము. They think there is no power in them. They are killed. వారు చనిపోయారు గనుక వారిలో ఏ శక్తి లేదు కదా They think అనుకుంటున్నారు. we need not be afraid of them. వారిని బట్టి మనం ఏమి భయపడక్కర్లేదు అని అందరూ తలస్తున్నారు. But what will happen? కానీ ఏం జరుగుతుంది? 11వ వచనము. After 3.5 days, spirit of life from God entered into them, and they stood up on their feet, and great fear fell upon them which saw them. అయితే ఆ 3 దినములన్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. And 12th verse. 12వ వచనము. And they heard a voice from heaven saying unto them, Come up here. And they ascended up to heaven in a cloud, and their enemies beheld them. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. People, when they see all these things, మరి ప్రజలు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు there is no fear at all. వారికి భయమేమీ ఉండట్లేదు. Instead of glorifying God, they will blaspheme God. ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత దేవుణ్ణి స్తుతించడానికి మహిమపరచడానికి బదులుగా దేవుని దూషిస్తూ ఉన్నారు. That spirit will attack you. ఆ ఆత్మ నిన్ను దాడి చేస్తాడు. That's why you must be very careful. అందు నిమిత్తమే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. That's why you must teach your children. నీ పిల్లలకు అందుకే బోధించాలి. That's why you must teach your neighbors. నీ పొరుగు వారికి నువ్వు బోధించాలి. That's what the word of God says here. దేవుని వాక్యం అలాగా సెలవిస్తూ ఉంది. Blessed are they that read these things. ఈ సంగతులన్నిటిని కూడా చదువుచున్న And వారు also ధన్యులు. blessed are they that hear these things. ఈ సంగతులను వినుచున్న వారు ధన్యులు. God is giving you the word of God now. దేవుడి సమయంలో ఆయన వాక్కును నీకు ఇస్తున్నాడు. Prepare yourself నిన్ను నువ్వు సిద్ధపరచుకో. and prepare others. ఇతరులను సిద్ధపరచు. Let us pray. ప్రార్థించుకుందాము. Gracious Father, కృపగల తండ్రి, thank you, Lord, for giving us this word. ఈ వాక్యమును ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు. Help us, Lord, to meditate this word and also to teach others. ఈ వాక్యమును ధ్యానించడానికి అదే రీతిగా ఇతరులకు బోధించడానికి మాకు సహాయం చేయండి. Lord, give us wisdom, O Father. ప్రభా, మాకు మీ జ్ఞానమును ఇవ్వండి ప్రభా. How to maintain our life in the days of Antichrist. క్రీస్తు విరోధి సమయాల్లో మా జీవితాలను ఏ రీతిగా కాపాడుకోవాలో తెలియపరచు. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Now may the grace of the Lord Jesus Christ and the love of God and the fellowship of the Holy Spirit may rest upon us. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా
బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం వయా ముగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.